పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు జూలై 18వ తారీఖు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. పిమ్మట యేసు ఒక విశ్రాంతి దినమున పంట పొలము గుండా పోవుచుండ శిష్యులు ఆకలిగొని వెన్నులను త్రుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూచి, ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినమున నిషేధింపబడిన పనిని చేయుచున్నారు అని యేసుతో పలికిరి. అందుకు ఆయన వారితో, దావీదును అతని అనుచరులను ఆకలి కొనినప్పుడు ఏమి చేసినది మీరు చదవలేదా? దేవుని మందిరములో ప్రవేశించి అర్చకులు తప్ప తాను కాని తన అనుచరులు కాని తినకూడని అచట నుండు నైవేద్యపు రొట్టెలను అతడను అతని అనుచరులను తినిరి కదా. దేవాలయములో యాజకులు విశ్రాంతి దినమున విశ్రాంతి నియమమును ఉల్లంఘించియు నిర్దోషులగుచున్నారని ధర్మశాస్త్రమందు మీరు చదవలేదా? దేవాలయము కంటెను అధికుడగువాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. నేను కనికరమును కోరుచున్నాను, బలిని కాదు అను వాక్యమునందలి భావమును మీరు ఎరిగిన ఎడల నిర్దోషులను మీరిట్లు నిందింపరు. ఏలయన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు కూడా అధిపతి అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ప్రభువా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ వాక్య పఠనము ప్రతి ఇంట సుగంధ పరిమళాలు వెదజల్ల చేయండి. మీ వాక్య పరిచర్య చేయుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆశీర్వదించండి, ముందుకు నడిపించండి. వాక్య ధ్యానాంశం ద్వారా బాధలతో, వ్యాధులతో, సమస్యలతో, నిందలతో, అవమానములతో ఉన్నారు వారినందరినీ దర్శించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.